నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీలో ఆత్మాహుతి దళం రాజకీయ పార్టీనా, ఉగ్రవాద సంస్థనా? ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, వైసీపీ నేతల వరుస ప్రకటనలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. తాజాగా టీవీ9 రజనీకాంత్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మిథున్ రెడ్డి తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం తామంతా ఆత్మాహుతి దళంగా పనిచేస్తామని వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన ఎంపీ స్థానంలో ఉండి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి పదజాలాన్ని వాడడం చర్చనీయాంశమైంది. పార్టీ పట్ల విధేయత చాటుకోవడంలో తప్పు లేదు, కానీ ఆత్మాహుతి అనే పదం తీవ్రవాద భావజాలానికి దగ్గరగా ఉండడంతో రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మిథున్ రెడ్డి ఒక్కరే ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇదే తరహాలో స్పందించారు. జగన్ కోసం తామంతా ఆత్మాహుతి దళంగా మారతామని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. నాయకుడి పైన ఉన్న అంచంచలమైన విశ్వాసాన్ని చాటి చెప్పే క్రమంలో వీరు వాడుతున్న ఈ పదజాలం ప్రజాస్వామ్యయుతమైన ఒక రాజకీయ పార్టీ లక్షణాల కంటే ఉగ్రవాద సంస్థల పనితీరును ఎక్కువగా గుర్తు చేస్తుంది. ఒక రాజకీయ నాయకుడికి కార్యకర్తలు లేదా అనుచరులు ఉంటారు, కానీ ఇలా దళాలు ఉండడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణంగా ఆత్మాహుతి దళాలు అనేవి భావజాల మత్తులో మునిగిపోయిన తీవ్రవాద సంస్థలు కనిపిస్తాయి. అక్కడ తార్కానికి తావుండదు. కేవలం ఆదేశాలను పాటించడం, ప్రాణాలను అర్పించడమే లక్ష్యంగా ఉంటుంది. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా తమను తాము అదే కోవల్లోకి మార్చుకోవడం చూస్తుంటే ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కంటే వ్యక్తిగత ఆరాధన పరాకాష్ఠకు చేరిందని అర్థమవుతుంది. రాజకీయాల్లో ప్రతి విమర్శలు సహజం, కానీ హింసను ప్రేరేపించేలా లేదా ప్రాణ త్యాగాలను ప్రోత్సహించేలా ఉంటే ఇటువంటి భాష ప్రజాస్వామ్యం స్ఫూర్తికే విరుద్ధం. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు వైసీపీ అధినేత ఒక రాజకీయ పార్టీనా లేక ఉగ్రవాద సంస్థ అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేయాల్సిన ప్రజాప్రతినిధులు వ్యక్తి కోసం ప్రాణాలిచ్చే దళాలుగా మారతామని చెప్పడం వారి బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుంది. రాజకీయాల్లో భాష, నైపుణ్యం, సంస్కారం ముఖ్యం. దానికి బదులుగా ఇలాంటి తీవ్రవాద స్థాయి పదజాలాన్ని ఉపయోగిస్తూ పోతే అది భవిష్యత్తులో రాజకీయ హింసకు మరియు అరాచకత్వానికి దారి తీసే ప్రమాదం ఉంది.